తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినము పుట్టిన దినములు వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దేవుడు విశేషంగా దీవించాలని, ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప కాపుదల్లా మీకు తోడుగా ఉండాలని, దేవుని అద్భుత కార్యములు మీ ఎడల జరిగించాలని మేము కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాము. అట్టి కృప మీరు పొందుకుందరుగాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. అడుగుడి మీకు దొరకును అని తెలియజేస్తున్నాడు దేవుడు. చాలామంది అనేక ఇబ్బందులతోనూ, అనేక సమస్యలతోనూ, అనేక వేదనలతోనూ బాధపడుతూ ఉంటున్నారు. అంటే అడుగుడి మీకు దొరకును అని యేసు ప్రభు వారు చెప్పిన మాటను పట్టించుకోవట్లేదేమో, యేసు ప్రభు వారి మాటను వినటం లేదేమో, అడగట్లేదేమో, లేకపోతే ఇన్ని బాధలు, ఇన్ని శోధనలు, ఇన్ని ఇక్కట్లు, ఇన్ని ఇబ్బందులు సంభవించవు. ఒకవేళ సంభవించిన దేవుడు వెంటనే వాటి నుండి విడుదల కలుగు చేస్తాడు. కనుక దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారు, నేను ఇస్తాను మీకు ఇవ్వబడును అని వాగ్దానం చేస్తున్నారు. నా పేరట అడుగుడి అని కూడా తెలియజేస్తున్నారు. నా పేరట అడుగుడి మీకు సమస్తమును అనుగ్రహించబడును అని వాక్యంలో తెలియజేస్తున్న దేవుని మాటలు మనం విందాము. అడుగుడి మీకు ఇవ్వబడును, మీకు దొరకును అని తెలియజేసిన దేవుని మాటలు మనం విని అడుగుదాము. దేవుని యొక్క సంపూర్ణ ప్రేమను మనం పొందుకుందాము. సంపూర్ణ జీవితం మనం జీవిద్దాము. ఆరోగ్యము, నెమ్మది కలిగే విధముగా అడుగుదాము. సంతృప్తి కలిగే విధముగా అడుగుదాము. కుటుంబంలో క్షేమము కలిగే విధముగా అడుగుదాము. కుటుంబంలో బిడ్డలు ఆశ్రయింపబడే విధముగా అడుగుదాము. కుటుంబంలో వృద్ధి కలిగే విధముగా అడుగుదాము. మన భవిష్యత్తులో వృద్ధి కలిగే విధముగా అడుగుదాము. పిల్లల చదువుల్లో వృద్ధి కలిగే విధముగా అడుగుదాము. యవనస్తులు మంచి భవిష్యత్తును పొందుకునే విధముగా అడుగుదాము. దేవుడు ఒకే మాట చెప్తున్నారు, అడుగుడి మీకు దొరకును. కనుక అడగండి, బలమైన ప్రార్థనలు చేయండి, బలముగా దేవుని పాదములను ఆశ్రయించి అడగండి. దేవుడు మీకు తప్పకుండా మీరేమి అడుగుతున్నారో అది మీకు అనుగ్రహిస్తారు. మందిరంలో చేరి ప్రార్థనలు చేస్తున్నప్పుడు అద్భుత రీతిగా మీరు ప్రార్థనలు, విజ్ఞాపనలు దేవునికి తెలియచేయండి. మీ అవసరతలు దేవునికి తెలియచేయండి. తప్పకుండా దేవుడు మందిరంలో ఉండి మీ మనవులు ఆలకిస్తాడు. గృహంలో విజ్ఞాపన చేసిన గృహంలో కూడా మీ ప్రార్థనలు ఆలకిస్తాడు. మీరు అడిగినవి తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. అలాగే మరి ఒక చోట 3వ అధ్యాయము 29వ వచనము యోహాను సువార్తలోనే, నిలువబడి పెండ్లు కుమారుని స్వరము వినేడి స్నేహితుడు ఆ పెండ్లు కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును అని తెలియజేస్తున్నాడు. నిలువబడి పెండ్లి కుమారుని స్వరము విను ప్రతివాడు స్నేహితుడు. మనము దేవుని సన్నిధిలో చేరుతున్నాము అంటే మనం ఆయన ప్రేమిస్తున్నాము, ఆయన స్నేహాన్ని కోరుకుంటున్నాము. ఎవరైతే దేవుని స్వరాన్ని వింటారో వారు మిక్కిలి సంతోషిస్తారు అని యేసు ప్రభు వారే ఈ మాటలు చెప్తున్నారు. కనుక దేవుని సన్నిధానంలోకి చేరినప్పుడు దేవుని మాటలు వినాలి. మనం దైవ సేవకులు చెబుతున్న మాటలు వినాలి. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలు మనం గ్రహించుకోవాలి. అప్పుడు దేవుడు మనకి మిక్కిలి సంతోషాన్ని కలుగు చేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు కదా. దేవుడు ఇస్తున్న వాగ్దానాలన్నీ మనము పొందుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఎన్నో వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలన్నీ మన ఎడల నెరవేర్చాలని దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. ఎవరైతే విజ్ఞాపన చేస్తారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని మాటలు వింటారో వారి యందు దేవుడు సంతోషించి వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్న దేవునికి మనం ప్రార్థనలు చేద్దాము. మన మనవులన్నీ తెలియచేద్దాము. మన అవసరతలన్నీ తెలియచేద్దాము. మన ఇక్కట్లు తెలియచేద్దాము. ప్రతి శోధనని తప్పిస్తాడు, ప్రతి అవసరతను తీరుస్తాడు. మన కుటుంబంలో సమృద్ధిని, బిడ్డల చదువుల్లో సమృద్ధిని, బిడ్డల ఉద్యోగాల్లో సమృద్ధిని, బిడ్డలు ఆశీర్వదింపబడే విధముగా ఆశీర్వాదాలను దయచేస్తాడు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు కూడా, పరీక్షలు సిద్ధపడుతున్నారు, ఎగ్జామ్స్ కొంతమంది రాస్తున్నారు, ఆ బిడ్డలు కూడా అడగాలి. ఎవరికి వారు ప్రత్యేకంగా దేవుణ్ణి సమీపించి అడగాలి. యవనస్తులైనా, చిన్నపిల్లలైనా, పెద్దవారైనా అడగాలి. అడుగుడి మీకు అనుగ్రహింపబడును, మీకు దొరకును అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి బిడ్డలారా మీరు అడగండి. మీ చదువుల కోసం దేవుని అడగండి. మీరు చదువుల కోసము జయప్రదమైన పరీక్షలు నిర్వహించబడడానికి, జయప్రదంగా రాయడానికి మీరు అడగండి. మీరు సక్సెస్ఫుల్ జీవితం పొందడానికి దేవుని అడగండి. దేవుడు తప్పకుండా మీకు అది అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన.
మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడనే స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. మీరు ఇచ్చిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రములు. అడుగుడి మీకు దొరకును అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు. స్నేహితుడు విని నిలబడి మీ మాటలు విన్నప్పుడు వానికి సంతోషం కలుగునని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు. వినుచున్న బిడ్డలందరినీ, చూస్తున్న బిడ్డలందరినీ ఆ విధముగా ఆశీర్వదించండి, సర్వ సమృద్ధితో నింపండి. బిడ్డలను మీ కృపలో భద్రపరచండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు దీవించండి. నైనా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.